ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఈజీగా డబ్బు సంపాదించడానికి ఎన్నో అడ్డగోలకు దారులు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక భార్యాభర్త ఇద్దరు కలిసి ఎన్నో దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్నారు. ఒంటరి మహిళపై అత్యాచారం, నిలువ దోపిడీకి పాల్పడి ప్రతిఘటిస్తే హత్య చేసే దుర్మార్గుడికి అతడికి సహకరించిన భార్యకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. సంచలనం సృష్టించిన ఈ భార్యాభర్తల నేరాల పరంపరలోని 3 కేసుల్లో శుక్రవారం రంగారెడ్డి జిల్లా కోర్టు విడివిడిగా తీర్పులు వెలువరించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని జనగాం గ్రామానికి చెందిన కురవస్వామి ఆలియాస్ రవి, మాసనముల్లా నరసమ్మ ఆలియాస్ కురవ నరసమ్మ భార్యాభర్తలు. వీరు సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారంలోని వైఎస్ఆర్ కాలనీలో స్థిరపడ్డారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించడానికి ఒంటరి మహిళలను మాయ మాటలతో తీసుకెళ్లి దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు. 2021 జూలై 25న మల్లంపేట అడ్డాలో పని కోసం నిరీక్షిస్తున్న ఓ మహిళ కూలి పని ఉందని చెప్పి బైక్ పై తీసుకెళ్లారు. దుడిగల్ ఠాణా పరిధిలోని మంత్రికుంట గ్రామ శివారులోని నిర్జన ప్రదేశంలో ఆమెపై రవి అత్యాచారానికి ప్రయత్నించగా ప్రతిఘటించింది. భార్య నరసమ్మ ఆమెను గట్టిగా బంధించగా స్వామి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలి ఒంటి మీదున్న ఆభరణాలు దోచుకుని క్రూరంగా హింసించి హత్య చేశారు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి డాక్టర్ కె పట్టాభిరావు శుక్రవారం తీర్పునిచ్చారు. మరో కేసులో 10 ఏళ్లు శంకర్పల్లి ఠాణా పరిధిలో 2021 జూలై 18న సింగాపురం గ్రామంలో కూలి పని చూపిస్తామని ఓ మహిళను బులక్పూర్ గేట్ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. భయభ్రాంతులకు గురిచేసి భార్య నరసమ్మ సాయంతో స్వామి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెపై దాడి చేయగా అచేతనావస్థలోకి పోగా చనిపోయిందని భావించి ఆ మహిళ శరవాణి, ఒంటిపై ఉన్న ఆభరణాలు, నగదు తీసుకుని పరారయ్యారు. శంకర్పల్లి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు విచారించిన కోర్టు భర్తకు 10 ఏళ్లు, భార్యకు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తరహాలోనే అమీన్పూర్ ఠాణా పరిధిలో మరో దోపిడీకి పాల్పడ్డ ఈ దంపతులకు న్యాయస్థానం ఏడాది చొప్పున జైలు శిక్ష విధించింది.